ఫీలింగ్ అంటే అలా ఇప్పుడు కేటీఆర్ తోటి ఆ సార్ తోటి సలహా మాకు చాలా జరిగింది. చెప్పాలంటే ఒక్క రోజులో చెప్పేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది. సార్ చేసిన సహాయంతో కేటీఆర్ చేసిన సహాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసిందంతా కేటీఆర్తో సహాయంతో. కేటీఆర్ సార్ పోయి నేపాల్లో 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి అక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చే డాక్యుమెంట్ రూపాయి కోట్లో తయారుని పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రీఓపెన్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సైన్ వచ్చి అక్కడ మాకు ములాఖాతు కలిసి గంట సేపు మాకు చెప్పింది సార్, నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన, నేను మీ ఉన్న తీసుకుపోయి మీ భార్య చేతిలో పెడతాను, నేను మాట ఇచ్చిన మాట తప్ప, కానీ మీరు మాత్రం మాట కరెక్ట్గా సార్ చెప్పి అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట అందరే ఉంటుంది. సార్ మాటలు ఇప్పటికీ కూడా మీరు ఇంత పెద్ద సమస్యలో చెప్తున్నారు కదా, అసలు ఈ విషయం సార్ వరకు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు? ఎట్లా చేసినంటే ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్ పేపర్ డిపార్ట్మెంట్ టు సెల్ దేర్ కిడ్నీస్ టు కలెక్ట్ దిస్ అమౌంట్. దానివల్ల సార్ నాకు ఎవరు తెలియదు, రాజకీయ నాకు ఎవరు తెలియదు. రేపు సందురాలు నాకు దుబాయ్ జిల్లా చదువుతున్నాను. అప్పటి నుంచి సిరిసిల్లాలో ఒక ముస్లిం చనిపోతే కర్నూలులో టమాటాల రోడ్డు దాడిలో చనిపోతే యాక్సిడెంట్ చేసినాం. కేటీఆర్ స్వయంగా పోయి వాళ్ళ ఇంటికి పోయి 10,000 రూపాయలు వాళ్ళ కార్తీక సాయం ఇచ్చిన ఫ్యామిలీ. నా మనసులో అనుకున్న సార్ నాకు ఎందుకు సాయం చేయదు అని నా మనసులో అనుకుని అప్పటి నుంచి ఆ సార్కు నేను చాలా చేసుకున్నాను. 2013లో నాకు కొద్దిగా సలహా ఈ నారాయణ స్వామితో నాకు అక్కడ కేటీఆర్ నాకు సమాధానం. అప్పటి నుంచి సార్కు ఫ్యామిలీకి పేపర్లు అక్కడ ఇక్కడ నుంచి కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ ముందుకు వచ్చి 15 లక్షల రూపాయలు పేపర్ కావచ్చు. అక్కడ కూడా మళ్ళీ 2022లో 23లో ఇక్కడ 8 లక్షల రూపాయలు కూడా లాయర్ కట్టింది. అక్కడ వకీలు కట్టిన సార్ 8 లక్షలు. మళ్ళీ అక్కడ కట్టినా కూడా ఆ లాయర్ డబ్బులు తినేసి నేను సార్ ఇక మా కేసు మేము వదిలిపెట్టాను, మమ్మల్ని ఇక్కడి నుంచి మేము మా భార్య బిడ్డలు మేము చూసుకొని మేము నడవమని మేము అనుకున్నాం. కానీ ఎంబీఎస్సీ తోటి మన ఇండియన్ ఎంబీఎస్సీ తోటి మన ఈసూ వాళ్ళతోటి మన లాయర్ తోటి లాయర్ ఏం పని చేస్తాం. మన ఎంబీఎస్సీ సార్ నా పేపర్ పెట్టి సారు నా కొడుకు సీను తీసుకొచ్చి నా కొడుకు అక్కడ సార్ని వచ్చింది బయట ఫోటోలో కలిసి నా కొడుకు మాట్లాడి ఈ నాన్నని విడిపించే జిమ్మదారు నాకు అని సార్ చెప్పిన అక్కడ ఒక నేను ఫోన్దారుని నేను విన్నా. శ్రీనివాసరావు, భీమారెడ్డి, పి నారాయణస్వామి, అనురాధ వాళ్ళు వీళ్ళ సహాయంతో కేటీఆర్ సారు మమ్మల్ని విడిపించే జిమ్మదారు మొత్తం సలహా తీసుకొని మాకు ఆ కేసు పిలిచేదాకా మాకు చెప్పారు. ఆ కేసు పిలిచి అయిపోయిందని దాకా మాకు చెప్పారు.